ఇది దేవుని ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే శ్రమలోనే ఆనందం. ఏమండి? శ్రమలోనే ఆనందం. శ్రమలో ఏమండి, ఇరుకులో, ఇబ్బందులో, వేదంలో, శోధనలో ఉన్నప్పుడు ఎవరికైనా ఆనందం ఉంటుందా? ఉంటుందంటే ఉంటుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకోండి, ఒక ఇరుకులో ఉన్నాం అనుకోండి, ఒక ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి, ఒక చేయరాని పనికి మన మీద నేరం మోపి మనం జైలు పాలు చేశారనుకోండి, జైల్లో ఉన్నప్పుడు మనకు ఆనందం ఉంటుందా? చేయరాని కార్యం బట్టి జైలుకి వెళ్ళిన వారికి కాదు, కానీ చేయకూడని కార్యాలు కూడా వాళ్ళ సొంత స్వలాపేక్ష కోసం చేసి వాళ్ళ శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ శ్రమ వస్తే ఆ శ్రమ మంచిదని ఎంచరు, దాన్ని బట్టి వాళ్ళు ఆనందించలేరు. కానీ దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఒక దొంగోడు ఉన్నాడంటే దొంగతనం చేయడం నేరం అని తెలుసు, తప్పు అని తెలుసు. ఒక వ్యభిచారి కోరికలు కలిగి ఉన్న వాళ్ళకి వ్యభిచారం చేయుట తప్పని తెలుసు, దానివల్ల శిక్ష వస్తుందని కూడా తెలుసు. అవును కదండి? త్రాగేవాడికి త్రాగడం వల్ల గుండె పాడైపోతుందని తెలుసు, ఆయనను త్రాగుతాడు. ఆయనను ఆ త్రాగును బట్టి, ఆ వ్యభిచార సంబంధమైన సహవాసాన్ని బట్టి, లేక పాపమును బట్టి ఒక బాధ గురైనప్పుడు, నేను ఈ పాపముల చేతే బాధించబడ్డాను, ఈ దొంగతనం చేతే శిక్ష నాకు వచ్చింది, ఈ వ్యభిచార సంబంధమైన సహవాసం చేతే ఈ శరీరానికి రోగం నాకు వచ్చింది అన్నటువంటి ఆత్మ పరిశీలన ఎవరైతే చేసుకుంటారో, చేసుకుని ఎవరైతే దిద్దుకుంటారో, మరలా దేవుని దగ్గర పశ్చాత్తపడి మరలా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా జీవితానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి మాత్రమే ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి వారికి మాత్రమే శ్రమలో ఆనందం. సరి చేసుకోలేని వారికి, ఎవరిని సరి చేసుకోలేని వారికి, ఇంకనూ పాపము చేయించిన వారికి, ఇంకనూ అతిక్రమములు చేయించిన వారికి, వారు చేసిన తప్పును బట్టి ఆత్మవిమర్శన లేదు కనుక వారు హృదయంలో వారు ఏం చేస్తున్నారో ఆలోచించే ఆలోచన విధానం వాళ్ళకి లేదు కనుక వాళ్ళ శ్రమలు ఎప్పుడు కృంగిపోతూనే ఉంటారు, ఎప్పుడు బాధలు అనుభవిస్తూనే ఉంటారు. కనీసం ఈ బాధ దేని వల్ల వచ్చింది, ఈ రోగం దేని వల్ల వచ్చింది, నేను చేసిన అతిక్రమం ఏంటి, దేవుని సన్నిధిలో నేను ఎలా జీవించాను, మనుషుల దృష్టికి ఎలా జీవిస్తున్నాను, నేను నా పెదవులు మాత్రమే దేవుని స్తుతిస్తున్నాయా, నా పెదవులతో వాక్యం చదువుతున్నానా, హృదయంలో వాక్యం ఉందా లేదా? హృదయంలో వాక్యం ఉన్న వారు ఎవరైనా పాపం చేస్తారా? చేయరు. పాప ఆలోచనతో సహవాసం చేస్తారా? చేయరు. హృదయంలో వాక్యం నిండినటువంటి వారు హృదయానుసారమైన భక్తి చేస్తారు, ఆత్మానుసారమైన భక్తి చేస్తారు. అలాంటి వారు దేవుని సన్నిధిలో శ్రమలో ఆనందించగలరు. మీకు కొంతమంది భక్తులు చూపిస్తాను. ఇప్పుడు పౌలు శీలలకి శ్రమ వచ్చింది. పౌలు శీలలు సువార్త ప్రకటించిన బట్టి శ్రమ వచ్చింది. వచ్చిందా లేదా? సువార్త ప్రకటించిన బట్టి కేవలం వారు ఏ నేరం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరిని విమర్శించలేదు, ఎవరికి అవమానకరమైన మాటలు మాట్లాడలేదు. కేవలం దేవుని సువార్తను ప్రకటించిన బట్టి అది ఇష్టం లేక కొంతమంది నేరం గాయించి రాజు సార్ దగ్గర తీసుకెళ్ళి సముఖంలో తీసుకెళ్ళి వాళ్ళ చెరసాల్లో వేయించారు. ఏమండి? వేయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత చెయ్యని నేరానికి మాకెందుకు ఇంత శిక్ష వచ్చింది, మేము దేవుని సువార్తనే కదా ప్రకటించాం, మేము ఎవరిని ఏం అనలేదు కదా, అనలేనప్పుడు మాకెందుకు ఈ బాధ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కుంగిపోయి కుమ్ములిపోయి ఆ జైల్లో అలాగే విచారంతో వాళ్ళు ఉండలేదు. జైలు లోపలికి వెళ్ళిన మరుక్షణమే, వారి చేతులకు సంఖ్యలు వేసిన మరుక్షణమే, వారి కాళ్ళకు బండలు బిగించిన మరుక్షణమే వారు ఏం చేస్తున్నారంటే ఆనందంతో, సంతోషంతో దేవుణ్ణి కీర్తనలు పాడుచు మహిమపరుస్తున్నారు. ఎవరికైనా శ్రమ వస్తే ఈ భూలోకంలో దేవుని మార్గంలో జీవించడాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని జరిగించడాన్ని బట్టి, దేవుని రక్షణ పొందుకోవడాన్ని బట్టి, దేవుని యొద్దకు నువ్వు రావడం బట్టి, దేవుని మార్గంలో సత్యముగా జీవించడాన్ని బట్టి, దేవుని స్థాన్ని క్రమంగా తప్పనుగా వాక్యమును విని నీ హృదయాన్ని బాగు చేసుకుంటే విధానాన్ని బట్టి నీకు శ్రమ వచ్చినట్లయితే ఆ శ్రమలో నువ్వు ఆనందించాలి తప్ప దుఃఖపడకూడదు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఎప్పుడైతే నువ్వు ఆనందించే మనసు కలిగి ఉంటావో, ఆ శ్రమలో దేవుని మహిమపరుస్తావో,
నీవు పరిశీలన చేసుకుంటావో ఈ శ్రమ దేన్ని బట్టి వచ్చింది? వాక్యాన్ని ప్రకటించడానికి బట్టి శ్రమ వచ్చిందా, లేకపోతే నాలో ఉన్నటువంటి వేషధాంతమైన మనసును బట్టి వచ్చిందా, లేకపోతే నా హృదయము దేవుని దృష్టికి సరిగా లేదు కాబట్టి ఈ శ్రమ వచ్చిందా? ఏమండి, లేకపోతే నా కార్యముల్లో నేను అనేక మంది కార్యంలో పాల్పొంపులు పొంది ఆ కార్యాలు నేను నాకు తెలియకుండానే పాల్పొంపులు పొందుకున్నానా? లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నానా? పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళి లేనిపోని పనులు నేను చేశానా? దేవునికి ఇష్టమైన పనులు చేశానా అన్నటువంటి ఆత్మవిమర్శనం చేసుకున్నట్లయితే నీలో దేవుని ఆనందాన్ని చూడగలరు. దేవుని స్తోత్రం. వాళ్ళు చేసింది అదే, వాళ్ళు కీర్తించగలిగారు, ఆనందించగలిగారు, పాటలు పాడగలిగారు. అంటే దేవుని నామాన్ని మహిమపరచబట్టే మాకు శిక్షిస్తుంది కాబట్టి ఆయన ఎంత మాత్రం మహిమపరచుకుంటలేము. మా ప్రాణం పోయినంత వరకు మహిమపరుస్తామని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని వారు పాటలు పాడినప్పుడు మరి భూకంపం వచ్చి మరి ఏమొచ్చింది? అక్కడ భూకంపం వచ్చి జైలు పునాదులు కలిగిపోయి ఆ గేట్లన్నీ ఊడిపోయి గొలుసులు బంధకాలు వీడిపోయినాయి. వారితో పాటు పూర్వం ఉన్న ఖైదీల బంధకాలు కూడా ఊడిపోయి. కారణం ఏంటంటే వారు కూడా వీరితో పాటు వచ్చినా రాకపోయినా హల్లెలూయా స్తోత్రం 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 అంటూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామముని తలచి స్తోత్రం చెల్లింతుము అని పౌరుషులు పాడుతున్నప్పుడు నిజానికి అక్కడ మేలు జరిగిందా కీడు జరిగిందా వారికి? దేవుని వాక్యాన్ని ప్రకటించడం బట్టి మేలు జరిగిందా కీడు జరిగిందా? కీడు జరిగింది. అక్కడ మేలు జరిగితే జైలు ఎందుకు వెళ్తారు? మేలు ఎందుకే జైలు ఎందుకు వెళ్తారు? కీడే జరిగింది ప్రకటించడం బట్టి. కానీ ఆ కీడులో కూడా దేవుణ్ణి వెతకబట్టి ఆరాధించబట్టి అప్పుడు మేలు జరిగింది. దేవుని స్తోత్రం. మరి పూర్వం ఖైదీలు ఏమన్నా దేవుని వాక్యాన్ని ప్రకటించారా? ప్రకటించలేదే. వారితో పాటు పూర్వం నుంచి ఉన్న క్రైస్తవులు వారు దొంగలు, ద్రోహులు, నరహత్య చేయవారు, అనేక మంది స్త్రీలను వ్యభిచార సంబంధంగా అనుభవించి వాళ్ళని కూడా చంపివేసినటువంటి వాడు, బహు ఖైదీలు వాడు. అయినను వాళ్ళ బంధకాలు కూడా విడిపోయి వీళ్ళతో పాటు. ఎందుకు ఊడిపోయి చెప్పండి? వాళ్ళ బంధకాలు కూడా వారు కూడా వచ్చినా రాకపోయినా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. యేసు నాథుని మేలు తెలిసి వారి జీవితంలో ఇంతవరకు మేలు జరగలేదు, కానీ ఇప్పుడు మాత్రం మేలు జరిగింది. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు చేస్తున్న పని గురించి నువ్వు ఆలోచన చేసి దేవుని మహిమపరిచే మనసు కలిగి, దేవుని సన్నిధానంలో శ్రమలో కూడా ఆనందించే మనసు కలిగి దేవుని స్తుతించి ఆరాధించిన ఎడల నీతో పాటు నీ పక్కనున్న వారు కూడా మేలు జరుగుతుంది. వారి బంధకాలు కూడా విడిపోతాయి, వాళ్ళ అనారోగ్యం వారి నుంచి విడిచిపోతుంది. ఎప్పుడంటే వారు కూడా నీతో కలిసి ఏకీభవించి మనసు పెట్టి పాడినప్పుడు. దేవుని స్తోత్రం. చూసారా, మరి వారు ఎప్పుడు కూడా ప్రభువును చూడలేదు. కేవలం పౌరుషులతో కలిసి పాడినందుకు మాత్రమే వారి బంధకాలు కూడా విడిపోయి. అలాగని చెప్పేసి వారు ఇంటికి వెళ్ళిపోలేదు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు నిరీక్షణ కలిగి వారితో పాటు ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని భక్తులతో సహవాసం చేస్తే నీ బంధకాలు విడిపోతాయి. అన్యులతోటి వేషధారులతోటి భక్తులతో సహవాసం చేస్తే ఇంకొన్ని బంధకాలు వచ్చి నేను బంధిస్తాయి. ఇక అర్థమవుతుందా? ఆ బంధకంతో విడిపించుకోలేక కుమిలిపోయి కుషించిపోయి నశించిపోవాలి. హల్లెలూయా. ఆ ఏ రీతిగా వస్తాయో బంధకాలు తెలియదు మనకి. అప్పులు సమస్యలు రావచ్చు, అనారోగ్యం అనే బంధకం రావచ్చు, లేదా నీ పిల్లలకు బాగోపోవచ్చు, దానివల్ల నష్టం రావచ్చు, నువ్వు చేసిన పాపం వారి మీద ఏర్పాటు చేయొచ్చు. ఏమండి, లేకపోతే నీ కుటుంబంలో ఏదైనా నీకు తెలియకుండా నష్టం జరగవచ్చు. నువ్వు ఊహించలేని నష్టంలో ఇమిడిపోతావు. కాబట్టి సహవాసం ఎలా ఉందో, మంచివారితో స్నేహం చేస్తున్నామా, చెడ్డవారితో స్నేహం చేస్తున్నామా? ఎవరితో సహవాసం చేస్తే దొంగలు కూడా దొరలుగా మార్చబడ్డారు, వారి బంధకాలు విడిపోయాయి. నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీలాంటి ద్రోహులతో చేస్తున్నావా? పాపానికి పాపం కూడబెట్టుకునే వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? నీ స్నేహం ఎవరితో ఉంది? నీవు ఎవరితో ఏకీభవిస్తున్నావు? దేవునితోట, మనుషులతోట? మనుషులను ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? మనుషుల ఆచారాలను పట్టించుకుంటున్నావా, దేవుని ఆజ్ఞలను పట్టించుకుంటున్నావా అన్నటువంటి ప్రశ్న నీలోకి వచ్చినప్పుడు నీ బంధకాలు విడిపోతాయి. చెప్పడం దేవుని మహిమపరచు. హల్లెలూయా. శ్రమలో ఆనందించాలి. ఒక వాక్యాన్ని చూపించి ముందుకెళ్తాను చూడండి. మీకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 91 కీర్తన 15వ వచనం చదవండి.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదును, శ్రమలో నేను అతనికి తోడేయుదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. దేవునికి మహిమ కలుగుగా. అతడు నాకు మొరపెట్టగా, అతడు అంటే ఎవరు? అతడు అంటే ఎవరు? ఏమా వెళ్ళు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదు. అతడు అనగా ఎవరు? అతడు అనగా నాకు ప్రియమైన వాడు, నన్ను ప్రేమించువాడు, నా ఆజ్ఞలు గైకొనువాడు, నా చిత్తమును జరిగించువాడు, నాకు మొరపెట్టువాడు, నిజముగా మొరపెట్టువాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదు. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తే అన్ని మార్లు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇచ్చాడా లేదా? ఇచ్చాడండి. కార్యములు కూడా చేశాడు. కానీ ఒక్కసారి మొరపెట్టినప్పుడు మాత్రం ఉత్తరం ఇవ్వలేదు. ఎప్పుడది? బెత్షెబాతో పాపం చేసి కనిన కుమారుని బ్రతికించమన్నప్పుడు బ్రతికించలేదు. ఆ తర్వాత పరుగు తేలినందుగా ఏడ్చి కన్నీరు కాచి పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి నీ చిత్తమును జరిగించుతాను ప్రభువా ప్రాణమున్నంత వరకు నిబంధన చేసుకున్నప్పుడు ఆ మొరలన్నీ విన్నాడు, ఉత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? పాపముతో కూడి సహవాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు మొర ఆయన వినడని అర్థం. అంతే కదా? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి మనం సరి చేసుకుని ఏమండి మనం సరి చేసుకుని దేవుని చిత్తాన్ని జరిగిస్తే నిబంధన చేసుకుని ప్రార్థన చేస్తే వారు ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ఏమంటాడు మిగతాది అక్కడ? ఆయన ఏమంటాడు చెప్పడం కిందని? నేను అతని శ్రమలో నుంచి నేను అతనికి తోడేయుదును, అతన్ని విడిపించి అతను గొప్ప చేసు. శ్రమలో నేను అతనికి తోడేయుడు, అతన్ని విడిపించి అతని గొప్ప. ఏమంటే సుఖంలో అందరూ కూడా శ్రేయంగా ఉంటారు, మనతోటి డబ్బు ఉన్నప్పుడు అందరూ కూడా మంచిగా మాట్లాడతారు, ప్రేమిస్తారు, మనం చెప్పిన పనులు కూడా చేసేస్తారు. అది కాస్త ఎగిరిపోయింది అనుకోండి, తప్పించుకుని వెళ్ళిపోతారు మనం ఎదురైన. కానీ ఎవరు మన యొద్దకు రారు. అవునాక చెప్పండి, ఎవరు కూడా మన యొద్దకి రారని తప్పించుకుని వెళ్ళిపోతారు, సహాయం అడుగుతామని. కానీ దేవుడు ఏమంటాడు? శ్రమలో ఉన్న వారికి నేను తోడై ఉంటాను. ఏమన్నాడు ఆయన? శ్రమలో ఉన్న వారికి నేను తోడై ఉంటాను. ఎవరతను? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి. శ్రమలో ఉన్నవారు ఏమై ఉండాలి? ఆయన చిత్తమును జరిగించేవారే ఉండాలి, ఆయన ఇష్టము నెరవేర్చేవారే ఉండాలి. వారికి తోడై ఉంటాడు. తోడేయండి, వాళ్ళని విడిపించి శ్రమ నుంచి వాళ్ళని గొప్ప చేసేది. ఏమన్నాడమ్మా? శ్రమలోంచి విడిపిస్తారట, గొప్ప చేస్తారట. మనుషులు కూడా మనకి శ్రమలో ఉన్నప్పుడు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు రోగంతో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు, ఎవరైనా అప్పుల వారు వచ్చి మన ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళిపోతున్నప్పుడు, అలాంటి సమయంలో మన వాళ్ళు రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వస్తారు, వచ్చి కొద్దిగా సహాయం చేస్తారు. అప్పటికి ఒక గొడవ అంచడానికి ఓ 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఓ 25,000 ఇచ్చి మిగతా 75,000 నేను హామీ ఉంటాను, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ఆ శ్రమ నుంచి అక్కడ తప్పిస్తారండి. కొంతమంది ప్రేమ ఉన్న వాళ్ళు, అందరూ కాదు. తప్పించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా వచ్చి హాస్పిటల్ ఫీజు కూడా కొంత కడతారు, తర్వాత సర్దుదిగా అనేసి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ నేను గొప్ప చేయదు, వాళ్ళు గొప్ప చేసుకుంటారు. ఏమంటారంటే అనారోగ్యంతో బాధపడి పంచాన పడి ఉంటే అంతకుముందు ఎవడు ప్రేమించిన వారు కూడా ఆవిడ దగ్గర రాలేదు, కానీ నేనైతే వెళ్ళి ఫీజు కట్టాను. ఎవరిని గొప్ప చేసుకుంటుంది ఆవిడ? మాట్లాడచ్చు కదా, మీకు అర్థమవుతుందా? ఎవరిని గొప్ప చేసుకుంటుంది? ఆమె గొప్ప చేసుకుంటుంది తప్ప శ్రమలో ఉన్న వ్యక్తిని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని గొప్ప చేయట్లేదు. మనుషుల సహాయం అలాగే ఉంటుంది. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థమని చెప్తున్నది. ఒక అప్పుల వారు వచ్చి నీకు సమస్యని ఎక్కువ చేస్తున్నట్టు వచ్చి 25,000 కట్టిందనుకోండి, అవి వచ్చి అక్కో చెల్లి వచ్చి కట్టిందనుకో, ఊరంతా చెప్తుంది. బాగున్నప్పుడు నన్ను అసలు పట్టించుకోలేదు, నాకు అన్నిటి చూసేవాడు కాదు, నేనంటే పడేది కాదు, ఇంటికి రావద్దన్నాడు. ఇప్పుడు వ్యవసాయం చేశారు, నేనే కదా 25,000 ఇచ్చాను, నాకు పరువు పోను కదా అని ఊరంతా చెప్తుంది. నీ చెల్లె, నీ అక్కే, నీ అన్నదమ్ముడే.
వాళ్ళే గొప్ప చేసుకుంటారు తప్ప నిన్ను మాత్రం గొప్ప చేయదు. అలా చెప్పడం వల్ల ఏమవుద్ది, ఇక ఊర్లో ఎక్కడ కూడా ఆమె చెప్పినంత ప్లేస్లో ఎక్కడ కూడా నీకు ₹1 సహాయము దొరకదు, నీకు మంచి పేరు ఉండదు. అవునా కదా, నీ పేరు పాడైపోతుంది. దేవుడైతే ఏమన్నాడు, నేను అతను తోడేయండి, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. ఏమండి, నేను అతను తోడేయండి, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. ఎలా గొప్ప చేస్తాడు దేవుడు మనల్ని? అప్పులు సమస్యలు ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తాడైనా, నీ చేతులను బలపరిచి ఆర్థిక వనరులు సమకూర్చి అప్పులన్నీ తీర్చేసి ఇంకా అనేక మందికి అప్పిచ్చే స్తోమతని కలగజేసి ఆయన సాక్షిగా నిన్ను వాడుకుని ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. ఆ స్తోమత ఎవరు కలగజేయాలి? మనుషులు ఎవరైనా మన అప్పులు తీర్చగలరా? ఒకవేళ పోతో కాదు సాయం చేసినా మరలా తిరిగి ఇవ్వకపోతే అవమానపరుస్తారు. పాత అప్పులోడి కంటే ఎక్కువగా కొత్త అప్పులోడు ఎక్కువగా తిడతాడు అవసరమైతే, మనసుకు బాధ కలిగినట్టుగా. సహాయం చేసిన వాళ్ళు ఎందుకురా బాబు వీళ్ళ ద్వారా సహాయం పొందాం, అతని ద్వారా నేను శిక్షింపడినా బాగుండి అనిపిస్తుంది ఇలాగే మాటలు. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. దేవుడు ఏం చేస్తాడు, విడిపించి గొప్ప చేస్తాడు. ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేసిన ఎడ్ల నీకు మేలు కలుగును, ఆయన మాట విని ఎడ్ల నీకు విడుదల కలుగును, ఆయన చిత్తము జరిగించిన ఎడ్ల నీవు అధికమైన వెలుగుతో నింపబడతావు. సకల ఆశీర్వాదం నీ చేతులు దేవుడు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు. చూడండి, ఒక దినమున మరి ప్రవక్త భార్య అప్పులు పాలైనప్పుడు, ప్రవక్త అప్పులు చేసినప్పుడు మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదుకోలేదా? ఆదుకున్నాడు లేదా? ఆదుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న 2 కుండలను నింపి అనేక కుండలు రప్పించేవన్నీ నింపి అప్పులు వారు తీరిపోయిన తర్వాత వారి జీవితకాలం అంతయు సరిపోయినట్లుగా గొప్ప చేశాడు. ఆ ఊరంతా కూడా దేవుడు వారి పక్షంగా న్యాయం చేశాడు. వారికి విడుదల ఇచ్చాడు అప్పుల నుంచి. వారి కుమారులను తీసుకెళ్ళి దాసరికం చేయించుకోకుండా వాళ్ళకి ఆ తల్లి బాధను ఓదార్చాడు దేవుడు. వారి జీవితకాలం అంతా సరిపోవడానికి కూడా కావాల్సిన ఆస్తిని దేవుడు ఇచ్చాడు. గొప్ప చేశాడు లేదా? అది దేవుని సహాయం అలా ఉంటుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తున్నట్టున్నాడు. చాలామంది శ్రమలు రాగానే ఏమంటే శ్రమలు దేవుని సువార్త ప్రకటించని బట్టి ఇప్పుడు ఎవరికి శ్రమలు రావట్లేదు. మీకు తెలిసిన సంగతి. మీరు ఎవరికైనా సువార్త చెప్తున్నారా? సువార్త వింటున్నారు కానీ చెప్పండి. మీరు ఎవరికైనా సువార్త చెప్పి ఒక ఆత్మను ఇప్పుడు వచ్చి తీసుకొచ్చారా? మీరు రక్షణ పొందుకున్న తర్వాత మీ లెక్కలో ఒక ఆత్మ ఉందా? ఎందుకు మరి మీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మీ అతిక్రమాలను బట్టి శ్రమలు వస్తున్నాయి, మీ ఆలోచన విధానం బట్టి శ్రమలు వస్తున్నాయి, దేవుని చిత్తం జరిగించని బట్టి కాదు. అవునా కదండి? అవునా కదా? మనకున్న ధనాపేక్ష వల్ల శ్రమలు వస్తున్నాయి, మన శరీర సంబంధమైనటువంటి ఆలోచన వల్ల రోగాలు శరీరానికి వస్తున్నాయి. నీ పెదవులతో మాట్లాడిన దాన్ని బట్టి నీ హృదయం బాగా గురవుతుంది. దేవుని స్వార్థం ప్రకటించడం బట్టి మనకి శ్రమలేమి రావట్లేదు. అవునంటారా కాదంటారా? నిజముగా దేవుని సన్నిధానంలో దేవుని సువార్త ప్రకటించడం బట్టి శ్రమలు వచ్చినట్లయితే దేవుడు ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు. లోక సంబంధమైన శ్రమలు ఉంటే అవి కూడా విడిపిస్తాడు, వాటిలో గొప్ప చేస్తాడు. దేవుని సందులో గొప్ప చేసి నేను సాక్షిగా వాడుకుని ఈ ప్రపంచం అంతా తిప్పుతాడు. నేను చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఈ ప్రపంచం అంతా తిప్పి నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఈ దినాన్ని సేవకులందరూ అలాగే దేవుని సందులో ఆయన సేవ కొరకు తిరుగుతున్నారు, ఆయన ప్రతిష్ఠ కొరకు తిరుగుతున్నారు, ఆయన నామ మహిమార్థమై తిరుగుతున్నారు. వారు నిద్ర అనక, తిండనక, ఆహారం అనక, సుఖమనక ఎదుగక వారు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. అటువంటి ప్రయాస వ్యర్థము కానే కాదు. ఒకరోజు పరలోకంలో వారు పాలు చూచెదరు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఈ దినాన ఎవరికైనా శ్రమలు వచ్చాయనుకోండి, నా అతిక్రమను బట్టే నేను చేయరాని కార్యం చేయరని బట్టి నాకు శ్రమలు వచ్చాయని అనుకోవట్లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ శ్రమలేంటో, నాకు అన్ని శ్రమలే. ఏదో పెద్ద సువార్త ప్రకటించి 10 ఆత్మలు సంపాదించి దేవుని సన్నిధికి చేర్చినట్లుగా, వాళ్ళ బట్టి శ్రమలు అనుభవించినట్లుగా ఫీల్ అయిపోతుంటారు. అంతేగాని నా పాపాన్ని బట్టి నాకు శ్రమలు వస్తున్నాయి, నేను విరోధంగా జీవిస్తున్న శ్రమలు వస్తున్నాయి, నా ఇంట్లో నష్టం జరిగిందంటే నేను 2 తలంపులు కలిగి ఉంటున్నాను, 2 ఆలోచనలు కలిగి ఉంటున్నాను. అన్యుల పెళ్ళిల్లో నేను అన్యురాలుగా ఉంటున్నాను, క్రైస్తవుల పెళ్ళిల్లో క్రైస్తవురాలుగా ఉంటున్నాను, దేవుని సన్నిధిలో క్రైస్తవురాలుగా ఉంటున్నాను, బయటికి వెళ్తే విగ్రహాలకి సపోర్ట్ చేస్తున్నాను. అలా చేసిన వారికి ఎంత ఎలా ఉంటుందో బాగా భయంకరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి.
ఇప్పటికైనా మీ మనసును మార్చుకోండి. మనుషుల మెప్పు కోసం పరుగులెట్టద్దు. మనుషుల మెప్పు కోసం పరుగులెట్టావా ఒక దినాన్ని నీ కాళ్ళు నరుగుతాడు. దేవుని మెప్పు కోసం పరిగెత్తమనుకో నీ పాదాలు పరలోక రాజ్యంలో స్థిరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును. సువార్త నిమిత్తం పరుగులెట్టి మరి పాదం సుందరమైనవి, అవి పరిశుద్ధతను నిల్చుంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో శ్రమలోంచి విడిపించి మనల్ని గొప్ప చేసి మనల్ని విడిపించే దేవుడు కలుగు. హల్లెలూయా. శ్రమలు వచ్చాయనుకోండి, నీ కోడలు బట్టి శ్రమ వస్తుంది, నీకు అవమానం కలుగుతుంది, నీ కొడుకుని బట్టి శ్రమ వస్తుంది, ఏమండి నీ కుటుంబాన్ని బట్టి శ్రమ వస్తుంది, నీ పక్కన ఉన్న రాజధాని క్రైస్తవుని బట్టి శ్రమ వస్తుంది. నీకేంటి నష్టం? నీకేంటి నష్టం చెప్పండి? నీకేంటి నష్టం? ఇప్పుడు నన్ను ఎవరైనా చంప మీద కొట్టనుకో మీకు నొప్పి తగులుతుందా, నాకు నొప్పి తగులుతుందా? అది కూడా తెలియదా మీకు? అది కూడా తెలియదా? చెప్పండి, తెలిస్తే నాకే నొప్పి తగులుతుంది. అవునగా చెప్పండి. ఒకవేళ మీ నెత్తి మీద ఎవరైనా రాయితీ కొట్టనుకో మీ బ్లడ్ కారుతుందా, నా బ్లడ్ కారుతుందా? మీ బ్లడ్డే కారుతుంది. ఎవరి క్రియలు బట్టి మనకు ప్రతిఫలం ఇస్తున్నాను దేవుడు అంటే నువ్వెందుకు కుమ్ములు పోవాలి? నువ్వేమైనా అన్యాయం చేస్తున్నావా దేవునికి? నువ్వేమైనా దేవునికి విరోధంగా జీవిస్తున్నావా? జీవిస్తే కుమ్ములు పోయి పశ్చాత్తాపడి ఏడ్చి మార్చుకోవాలి మనసుని. ఎవరైతే పాపం చేస్తున్నారో అది పరిహారమో తప్పగా ఉంటుంది కదా. మనం ఎందుకంటే కురుములు పోవాలి? మనం ఎందుకు కుంగిపోవాలి? అట్టి మనసు నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేయలేవు. నీ కోడల నిమిత్తం కుంగిపోతావు, కుమ్ములిపోతావు. నీ కొడుకు నిమిత్తం కుంగిపోతావు. నీ సమస్యను బట్టి కుంగిపోతావు. కృంగిన వారిని లేవనెత్తే దేవుని కలిగినవని ఎన్నడూ మర్చిపోవద్దు. నీ భక్తి నువ్వు కొనసాగించు. నీ భక్తి నీ ధైర్యం పుట్టించదా, నిన్ను విడిపించదా అని యోగు భక్తుడు అంటున్నాడు. ఆయన తప్పక అనుభవిస్తారు వాళ్ళు. నేనైనా అనుభవిస్తాను దేవునికి విరోధంగా జీవిస్తే. ఆయనకి ఎవరు కూడా ఎక్కువేం కాదు. ఒక విశ్వాసి పాపంలో ఉందనుకోండి, దైవజనుడు కుంగిపోవాల్సిన పని లేదు. ప్రార్థన చేయడమే పనిష్మెంట్ వస్తుందా? కానీ అంతే. పనిష్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరిపూర్ణతలోకి వస్తుంది. అప్పుడు దాకా రాదు. మనం చెప్తున్న మాటలు వెర్రి మాటలాగా ఉంటాయి, వేళాకోళంగా ఉంటాయి. మనల్ని ఎదురోళ్ళలాగా పిచ్చోళ్ళగా చూస్తారు. ఇది చేయొద్దంటే దాన్ని బట్టి శక్తి వచ్చినప్పుడు నా బోధకుని మాటను త్రోసివేశాను. అయ్యో ఈ శ్రమ నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, ఎవరు కాపాడతారంటే ఒక్కరు కూడా ఉండరు. అప్పుడు దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఒకరు ఉంటాడు నిన్ను పట్టుకెళ్ళి వాడు నరకానికి. ఎవడవాడు? నీ స్నేహితుడైనా సాతాను. దేవుని స్తోత్రం. దానియేలు శ్రమ వచ్చింది. దానియేలు శ్రమ వచ్చిందా లేదా? దేని గురించి వచ్చిన శ్రమ? కావాలని శ్రమకు అప్పగించారు, దురాలోచన చేసి దానియేలు దర్యావేషు కృష్ణుడని, మహారాజు మెప్పులు పొందుతున్నాడని, రాజుకి ఇష్టకరంగా ఉంటున్నాడని, తనకు తప్ప ఎవరికి గౌరవం ఉంటుందని రాజు, మిగతా శాస్త్రులు పరిచయాలందరూ కూడా, మాంత్రికులందరూ కూడా ఒక దురాలోచన చేసి రాజుకు ఒక శాస్త్రం పుట్టించి, రాజా ఈ ప్రపంచమంతట్లో ఉన్నటువంటి రాజ్యంలో ప్రజలందరూ నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అసలు నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారని తెలుసుకోవాలనుకుంటే ఒక నెల రోజులు నిన్ను తప్ప వారు దేవుళ్ళు వారు దేవతల విగ్రహాలను పూజించకూడదని ఒక ఆర్డర్ పాస్ చేయి. ఎవరైతే పూజించుకుని ఉన్నారో వారందరినీ ప్రేమించినట్టు లెక్క. ఎవరైతే ఆజ్ఞని పూజించి వారు దేవతలని విగ్రహాలని దేవుణ్ణి ఆరాధించారో వారిని ప్రేమించినట్టు లెక్క. ఈ సంగతి నువ్వు బాగుగా ఎరగాలంటే ఈ శాస్త్రము తీర్మానం చేసిన దాని మీద నీ రాజముద్ర వేయమని చెప్తారు దురాలోచనతో వెళ్ళి కదా. మరి అప్పుడు రాజు నిజమే, ఇది సరైనదే, నిజమే, ఈ ఆలోచనకి ఎప్పుడు రాలేదు, నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారో ప్రజలు, ఎంతమంది ద్వేషిస్తున్నారో ఈ విషయంలో తెలుసుకోవచ్చని ఆయన కూడా మాయలో పడిపోయి శాస్త్రం మీద ముద్ర వేసి ప్రకటిస్తాడు. ఆ సమయంలో అందరూ కూడా వారు దేవుళ్ళని ఆరాధించడం మానేశారు, పూజించడం మానేశారు. దానియేలు మాత్రము నిత్యమైన ఒక క్రమం ఉండేది. ఏంటి క్రమము? మేడగదిలోకి వెళ్ళి తూర్పు వైపున కిటికీ తీసి యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఆయన మాత్రం ఆ ఆజ్ఞకు భయపడలేదు. ఆజ్ఞ అతిక్రమిస్తే ఏం పెట్టాడు శిక్ష? 100 సింహాలు వేసి ప్రాణంతో ఉండగానే చంపివేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ఆ శాసనం పుట్టించారో వారందరూ కూడా భయపడిపోయి మానేశారు ప్రజలందరూ కూడా. దానియేలు మాత్రం దానియేలు ఏం చేశాడు? మానలేదు. క్రమముగా వెళ్ళి మరి మేడగదిలోకి వెళ్ళి తూర్పు వైపు కిటికీ తీసి యెరూషలేము తట్టు చూసి దాని క్షేమం కోసం ప్రార్థన చేస్తుండగానే
ఈ శాసనాన్ని పుట్టించిన వాళ్ళు సాక్షులను తీసుకొచ్చి చూపించి ఈ నేరాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. దేవునికి మహిమ కలుగును. తీసుకెళ్ళారు లేదా? తీసుకెళ్ళిన వెంటనే శాసనం అమలైపోద్ది. ఆ రాత్రికే తీసుకెళ్ళి ఆయన సింహాల బోర్డులో వేశారు. సింహాల బోర్డులో అయితే సింహాలు ఆయన లోపల దిగుతుండగానే దేవుడు తన కృపచేత దానియేలును తోడేయండి సింహాలను వాళ్ళను మోయించాడు. దేవునికి మహిమ కలుగును. సింహాలను వాళ్ళను మోయించాడు. సింహములు ఏ హాని చేయలేదు. వాటి మధ్యన ఒక యజమాని వలె కూర్చున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా దేవునికి మహిమ కలుగుతాం. ఆ తర్వాత రాజు ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారిని ఎవరైనా తీసుకెళ్ళి జైలు వేస్తారనుకోండి, మీరు ఆ చర్చికి రావడం మానేస్తారు, పక్కన చర్చలు ఎత్తుక్కుంటారు. ఇక అర్థమవుతుందా? ఆయన అలా చేయలేదు. రాజు శాసనం పుట్టించినా ముద్ర వేసినా రాజు ఏం చేశాడు తెలుసా? ఆ నైట్ అంతా కూడా ఆయన మద్యపానీలు పట్టకుండా, నృత్యం అనేది చేయించుకోకుండా, నిద్రపోకుండా ఉపవాసం ఉండి జీవం గల దేవుని సందులో పశ్చాత్తాపడుతున్నాడు. ఇంత మంచి వానికి దుర్మార్గుల మాట విని నేను శాసనం పుట్టిస్తే ఆలోచన లేకుండా శిక్ష విధించానా? శాసనాన్ని అమలు చేశానా? నాకు ఇష్టమైన వాడు నేనే నా చేతులతో చంపేసుకునే స్థితికి దిగజారిపోయానని చెప్పేసి ఎంతో బాధతో ఆ రాత్రంతో ఉపవాసం ఉండి రాత్రంతా నిద్రపోకుండా దానియేలు కోసం దేవుని సందులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆలోచన? తను చేయవలసిన కార్యాలన్నీ కూడా మానేసి ఉపవాసములు చేశాడు. ఉపవాస ప్రార్థన అంటే ఈ కార్యాలకు వెళ్ళిపోయి ఆ పనికి ఈ పనికి వెళ్ళిపోయి ఆ పని ఈ పని చేసేసి ఇక్కడికి వచ్చేసి దేవుడి సందులో కూర్చుని ఉపవాసం ఉంటే ఉపవాసం దేవుడు అంగీకరిస్తాడా? మీరు చెప్పండి పోని. ఇప్పుడు మీరు ఉన్నారు, రైతుకి పనికి వెళ్తారు, ఆ పనికి వెళ్తాను ఒప్పుకుంటారు. 7 గంటలకు పనికి వెళ్ళి 8 గంటలకు పనిచేసి మరి 8 నుంచి చెక్కొట్టేసి బయటకు వచ్చేసి 11 గంటలకు వెళ్ళి మళ్ళీ గంట పనిచేసి 12 గంటలకు వచ్చేసి మళ్ళీ 3 గంటలకు వెళ్ళి పనిచేసి మళ్ళీ 5 గంటలకు వెళ్ళి కూలి అడుగుతాడా? చెప్పండి అమ్మా, మీరు అందరూ పని చేస్తారు చేయరా? ఎవడా? ఎందుకంటే నీలో క్రమం లేదు. మరి నీ చాటివాడు నీలాంటి పాపి అంత జ్ఞానం కలిగి పరిపాలన చేస్తే జీవం కలిగిన దేవుడు, సర్వాధికారి ప్రభు, ఈ ప్రపంచానికి అధిపతి, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి అని తెలియదా? నువ్వు ఎక్కడేం చేస్తున్నావో? ఈ మాటలు విని అలాంటి కార్యాలు చేసే వాళ్ళకి బాధ కలగవచ్చు, కానీ చర్చ చేసుకుంటే నీ జీవితం ధన్యత ఉంటుంది. ఆ బాధలో నెల ఉండిపోతే నీకు వాక్యం విన్నాను కూడా మనసు రాదు. వాక్యం వెళ్ళలేవు, పరిపూర్ణ విన్నా తీసుకోలేవు హృదయంలోకి. మీకు అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు రాజు ఏం చేశాడు? ఉపవాసం ఉండి దేవుని సందులో కనిపెడుతున్నాడు. తెల్లవారుజామున అయింది, 4 గంటలకు వచ్చి అంటున్నాడు. సింహాల ముందర కొంతమందిని తీసుకొచ్చాడు. అతనే కాకుండా ఎవరైతే ఈ శాసనాన్ని పుట్టించారో వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి సింహాల ముందరకు వచ్చి అంటున్నాడు, జీవం కలిగిన దేవుని కుమారుడు దానియేలు, నీ దేవుడు నేను రక్షించినాడు. జీవం కలిగిన దేవుని కుమారుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించినా అంటున్నాడు. చూడండి, అక్కడ అర్థం ఏంటో తెలుసా? దానియేలు బ్రతికే ఉండడం తలుస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని భయపడుతుంది. బ్రతికే ఉండడం తలచకపోతే ఎందుకు అడుగుతాడు మాట? నిజంగా ఇతను అడిగడానికి బతికలేడని అనుకుని ఆ మాట వినపడుతుందా? వినపడదు. ఆయన మనం తెలుసా? రాజా, నా దేవుని దృష్టి నీ నిర్దోషిని కాబట్టి నన్ను కాపాడాడు, రక్షించాడు. నీ దృష్టి కూడా నేను నిర్దోషిని కదా అని అడిగాడు. నేను అంటాను, దానియేలుని సింహాల భూమిలో వేసి గొప్ప చేసుకోవడానికి దేవుడు ఆ కార్యం తలపెట్టలేదు, కానీ ఆ శాసనాన్ని పుట్టించలేదు, కానీ దర్యావేషను మార్చడానికే కార్యం తలపెట్టి నమ్ముతున్నాను నేను. చెప్పబడి దేవుడు మైపడుతుంది. ధైర్యావేశ విశ్వాసం గొప్పదే. రాత్రంతా ఉపవాసం ఉండి దేవుని కార్యం చూశాడు. ఆ తర్వాత ఆ రాజ్యం అంతటి కూడా ఏం చేశాడు? ప్రకటన చేశాడు. దానియేలు వంటి దేవుడు మరొక దేవుడు లేడు. నా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, నా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరేం చేయాలి? ఆ దేవుడిని నమ్ముకోవాలి, విశ్వసించాలి. చూసారా? నిజంగా దానియేలు శ్రమలో ఉన్న దేవుడు విడిచిపెట్టాడా? తోడేనాడా లేదా? సింహాలు వదులుతాయా? పిండి చేసి తినేస్తాయి. గొప్ప చేశాడు లేదా? బయటికి తీసుకొచ్చి దానియేలు గొప్ప చేశాడు. అతన్ని విడిపించి గొప్ప చేశాడు. దేవుని కార్యం అలా ఉంటుంది. దేవుని చిత్తం జరిగిస్తే ఆ తర్వాత శాస్త్రం పుట్టించిన వాళ్ళు దురాలోచన, దుష్టాలోచన రాజు ఎరిగి వాళ్ళని, వాళ్ళ భార్యని, పిల్లలు కూడా ఏం చేశాడు? సింహాలలో వేయించాడు. తర్వాత వేయించాడు కదా? అవి ఏం చేసేప్పుడు
వాళ్ళ ఎముకలు కూడా పొడి చేసి తినేసి చెప్పలు దేవుని భయపరచు. దేవునికి విరోధమైన ఆలోచన కలిగి ఉన్నావేమో, దైవజనం మీద విరోధమైన మనసు కలిగి ఉన్నావేమో, దేవుని సేవకు మీద గద్దించే సేవకుల మీద విరోధమైన ఆలోచన కలిగి ఉన్నావేమో, దేవునికి విరోధమైన ఆయుధం ఎదురు కూడా నిలిచూడదు. ఆ శాస్త్రం పుట్టించిన శాస్త్రుల వలె, ఆ మాంత్రికుల వలె వాళ్ళ పిల్లలతో వాళ్ళు చేసిన పాపానికి, వాళ్ళు చేసిన దురాలోచనకి వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళ ఎముకలు కూడా లేవు, వాళ్ళ అస్థికులు కూడా లేవు, పొడి చేసి తినేసే సింహాలు. ఎంత భయంకరమైన కార్యం అర్థమవుతుందా మీకు? మన కుటుంబంలో వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దేవుడికి విరోధమైన ఆలోచన నీ హృదయంలో ఉంటే మనుషులను సంతోషపరచాలని, చర్యలను అనుసరించి జీవించాలని దేవుడికి విరోధమైన మనసును కలిగి ఉంటే నీ కుటుంబం అంతటినీ ఏర్పరిచేస్తుంది. ఈయనేమి అసమాస్య దేవుడు కాదు, జీవం కలిగిన దేవుడు, చూచుచున్న దేవుడు. పొద్దున్న రోజులు ఎంత ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళావో, అక్కడ ఏమేమి చేసి వచ్చావో చూస్తాడు దేవుడు. ఒక వివాహానికి వెళ్తే వివాహంలో ఎలా ఉంటున్నావో చూస్తున్నాడు దేవుడు. నువ్వు చుట్టాలింటికి వెళ్తే నీ చుట్టాలింటికి నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. నేను నా భార్యతో ఎలా ఉంటున్నానో నన్ను కూడా చూస్తున్నాడు. మీకు మాటలు చెప్పి నా భార్య దూషించేవాడిగా ఉన్నారా, బాధ పెట్టేవాడిగా ఉన్నానా, నేను నా బంధువుల విషయం నిర్లక్ష్యంగా ఉన్నానా, నన్ను కూడా చూస్తున్నాడు దేవుడు. చూడ్డా, మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. బైబిల్ కలిగి ఉండండి, బైబిల్ కలిగి భక్తి చేయండి. ఇక్కడికి రాకపోయినా పర్లేదు, వచ్చిన వారు ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. నీ రాకడని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి, నీ పోకడని బట్టి కూడా దేవుని నామం మహిమపరచబడాలి. ఎప్పుడు నువ్వు చావు కూడా, నీ చనిపోయిన దినం కూడా దేవుని నామం మహిమార్థమై ఉండాలి. అంత భక్తులు చనిపోయాడా, అంత భక్తురాలు చనిపోయిందా, తను జీవించినంత కాలం ఎక్కడ అబద్ధమాడడం చూడలేదే, ఎవరిని దోచుకోవడం చూడలేదే, ఎక్కడ కూడా వెళ్ళు చూపులు లేవే, ఎక్కడ సరసోక్తులు లేవే, ఎక్కడ వ్యవసాయ సంబంధమైన గుణాలు లేవే, అట్టి మనసులతో ఎప్పుడు కూడా సహవాసం చేయడం చూడలేదే అన్నటువంటి గొప్ప ప్రతిష్ట పేరు ప్రశ్నగా నీ బ్రతుకులో, నీ చావులో, నీ మరణ దినంలో, నా మరణ దినంలో, నా చావులో నిలుచుండిపోవాలి. చెప్పలు కూడా దేవుని మహిమ. హల్లెలూయా. అతను విడిపించి అతను గొప్ప చేస్తాడు. ఆయన శద్రాక మేషక అబద్ధమైన ఉన్నారు, వారు ఏ నేరము చేయలేదు. రాజు చూపించిన బ్రతుకు నమస్కారం చేయమన్నారు. వాళ్ళు ఏమని పిలిచారు? రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సామర్థ్యం, శక్తి కలిగి ఉన్నవాడు. నువ్వు చూపించే బ్రతుకు మాత్రం నమస్కారమో చేయనే. నువ్వు ఒక దేవుని కుమారుడు అయ్యింది, ఒక కార్యక్రమంలోకి వెళ్ళి వేరొక ఆచరణను అనుసరిస్తుంటే అది విగ్రహం అని తెలుసుకో. నువ్వు మనుషులను సంతోషపరచడానికి, ఆనందపరచడానికి దేవునికి బాధ పెట్టద్దు. నువ్వు మనుషులను సంతోషపరిచేవారు దేవుని సంతోషపరచలేదు, దేవుని మహిమపరిచేవారు మనుషుల్ని సంతోషపరచరు. వాళ్ళ కార్యములు చేసి ప్రేమించి వాళ్ళ రక్షణ మార్గం చూపిస్తారు, సత్యమును చూపిస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనకి ఏదైనా శ్రమ వస్తే, ఒక కూతురు నిమిత్తం వచ్చినా, కొడుకు నిమిత్తం వచ్చినా, కుటుంబ నిమిత్తం వచ్చినా, ఏదో పెద్ద శ్రమ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేను రాయితో కొడితే నీ బ్లడ్డే కారుతుంది కానీ నా బ్లడ్ కాదు కదా, నా చెప్పబోదు కొడితే నాకే నొప్పి వస్తుంది తప్ప నీకు నొప్పి రాదు. అలాంటప్పుడు నువ్వెందుకు కురుకుపోతావు? నీ భక్తి నువ్వు కొనసాగించు, నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఒకవేళ నువ్వు ఆ జాబితాను గురించి సరి చేసుకో, అంతే కదా. ఎంతవరకు అండి ఈ బంధాలు చెప్పండి? ఎందుకు బంధువుల కోసం మనం ప్రాకులాడడం? ఎందుకు మనం ఓగా ప్రేమించేది వాళ్ళని, దేవునికి విరోధమైన మనుషుల్ని? ఎంతకాలం ఈ బంధం? ఏమండి భక్తుడు ఏమంటాడు? ఎంతవరకు అని చెప్తున్నాడు ఆయన? ఏమ్మా ఎంతకాలం? చెప్పండి, చెప్పండి. నువ్వు బ్రతుకున్నంత కాలం. ఎక్కువ చెప్పాలనుకుంటే, తక్కువ చెప్పాలనుకుంటే 3 రోజులే ఈ ముచ్చట. ఏది ఈ ముచ్చట? బంధువులు ముచ్చట, శరీర సంబంధమైన ప్రేమలు, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు? 3-4 ముచ్చటే. గదవుతుందా? మనిషికి తన మనసే చరసాలురా, మమతల మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకే ఈ భవబంధాలు, నిగరానికి చేరవుగా అనుబంధాలు, కళ్ళలైన కలలు మానుకో, ఇకనైనా ప్రభుని వేడుకో, కళ్ళలైన కలలు మానుకో,
ఇకనైనా ప్రభువు వేడుకో. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడగా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడగా. దేవునికి మహిమ కలుగుగా. ఇది ఎన్నాళ్ళు ముచ్చట? 3 నాళ్ళు ముచ్చట. నీకు అర్థమైందా? 3 నాళ్ళు అంటే నీకు డబ్బు ఉన్నది, అప్పుడు ముచ్చటిస్తారు నీకు. వాళ్ళకి డబ్బు వచ్చి నువ్వు కూడా ముచ్చటిస్తావు, అదొక నాడు ముచ్చట. నీకు ఆరోగ్యం బాగుంటే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీ పనులు చేస్తారు, నేను తీసుకెళ్ళాలి పనులు చేయించుకుంటా, అదొక రోజు ముచ్చట. నీ కుటుంబం బాగుంటే నీ ఇంటికి వచ్చి 3 రోజులండి విందు ఆరగించి వెళ్తారు. బాగోకపోతే నీ పిల్లలకు పట్టి అన్నం పెట్టరు, ఇదో రోజు ముచ్చట. ఇవి బాగుబంధాలు ముచ్చట్లు ఇవే. వాటి కోసం ప్రయాసపడకండి, అవి బాధనే మిగులుతాయి, నీ సంతోషం తీసేస్తాయి, నీకున్న భక్తులు కోరుకున్నట్టుగా చేస్తాయి. వాళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి, క్రియలను బట్టి, అనారోగ్యాలను బట్టి వాళ్ళ బాధ వస్తే దేవుడి సందు నిర్లక్ష్యించినట్టు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నీ ఆనందం పాడు చేస్తున్నట్టే కదా. నేనంటాను, వాళ్ళతోటి పాటు ఎలపడికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ మనిషిని బాగు చేసి ఆయన సాక్షిగా వాడుకున్నాడు. చప్పట్లు దీన్ని మైంపచ్చు. నువ్వు శతాధిపతి దాసుడు చావడానికి సిద్ధమైనాడు, జ్వరంతో పడి ఉండి. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, యేసుప్రభుకి వచ్చాడేనా? తెలియదే మీకు వాక్యం? మీరు చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అసలు ఇంతే కదా మనం విన్నది, మనసులో ఉంటే కదా చెప్పడానికి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు ఇలాంటి మీటింగ్లో కూర్చోలేదు ఆయన శతాధిపతి. ఎప్పుడు బైబిల్ చదవాలా? శిష్యుల వరకు కూడా ఏ వాక్యం వెళ్ళా? ఆయన విన్నది ఒకటే, ఆయన గొప్ప దేవుడు, ఆయన చెప్పింది జరుగుతుంది, అంతే. అదే విశ్వాసం వచ్చాడు. వచ్చి ఏం గొప్ప పెట్టాడు? ఇదిగో మా యజమాడు శతాధిపతి జార్జుడు జ్వరంతో పడిన చావడానికి సిద్ధమైనాడు, మరణశైలి కొట్టుకుంటున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే స్వస్థత పొందుకుంటాడని మా యజమాడు పంపించడని కబురు పంపడం జరిగింది. సరే ఒకసారి చూద్దాం వెళ్ళాను. యేసుప్రభు ఇంకా ప్రేమతో ఇంత విశ్వాసం ఉందని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంటే ఎదురొచ్చి, యేసుప్రభుకి ఎదురొచ్చి, అయ్యా నువ్వు నా ఇంట్లో రావడానికి యోగ్యుడిని కాదు, అర్హుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు ఆయన విశ్వాసం యేసుప్రభుని ఆశ్చర్యం కలిగించింది. నీ భక్తి, నీ ఆలోచన విధానం, స్నేహం, దైవచిత్తం జరిగించే మనసు, దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విధానం కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలవు. చనిపోయిన వారిని బ్రతుకుతూ చూడగలవు, అట్టడుగులో అప్పులు పాలైపోయిన వారిని ధనవంతులుగా చూడగలవు. అంటే చేయరాని కార్యం చేసేవారిని దేవుని కార్యం చేసేవారికి చూడగలవు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఎవరికి ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. వెనక్కి తిరిగి చూసి తన నెమ్మది యూదుల వైపు చూసి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలమైన మనము బంధాల కోసం, బాహుబంధాల కోసం ప్రయాసపడద్దు. ఆ మాట ఇప్పటికే నువ్వు చాలా బాధపడతావు. నీ కొడుకుని ప్రేమించి నువ్వు ఎంత బాధపడతావు నీకు తెలుసు. నీ కోడల్ని, నీ కొడుకుని ప్రేమించి వాళ్ళ పిల్లల్ని ప్రేమించి నువ్వు ఎంత బాధ గురవుతున్నావో నీకు తెలుసు నాకంటే ముందు. ఏమండి, నా బంధువులను నేను ప్రేమించి వాళ్ళకి స్థానం ఇస్తే నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళు తిరిగి నాకు సహాయం చేయలేమని నాకు తెలుసు. అదే సంగతి మీకు కూడా తెలుసు. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? జీవం కలిగిన దేవుని ప్రేమించాలి. శద్రాకు మేషకు అబేద్నెగోల తల్లిదండ్రులు లేరు, ఆ స్థానంలో పెంచబడ్డారు. అయినను వారు దేవుని ప్రేమించారు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పించిన పిలువబడిన సమస్తం సమకూడే జరుగుతాయి. ఇది జరుగుతుందో జరగడం లేదు. చనిపోయిన వాళ్ళు కూడా ఈ హస్తం మీద తాకి నువ్వు ప్రార్థన చేసి దేవుడు బ్రతికిస్తారు. చెప్పడం కూడా దేవుడు భయపడతాడు. నువ్వు ప్రార్థన చేయి. నిన్ను బాధించే వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. చెందితే మార్పు చెందుతారు, లేకపోతే పనిష్మెంట్ పొందుతారు. మామూలు పనిష్మెంట్ కాదు, తిరిగి మళ్ళీ దేవుని దగ్గర రావడం కూడా అవకాశము ఉండదు. యోధ ఇష్టాన్ని జీవించాడు, యేసుప్రభు చుట్టూ ఉన్నాడు, ధనాన్ని ప్రేమించాడు, ఏమంటే వేషధర్వాన్ని జీవించాడు, అక్కడ ప్రభువు నమ్ముకున్నాడు. తన మనసు కలిగిన యేసయ్య తన జీవితం మార్పు కనిపెట్టి మార్పు చెందలేదు. ఆఖరి తనే ఉరుకోసుకుని చనిపోయాడు. అలా ఉంటుంది శిక్ష. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి దేవుని సన్నిధానంలో మీరు దేని నమ్మున్నారో దాన్ని న్యాయం చేయండి. దేనికోసం వినడానికి వస్తున్నారో ఆ వాక్యం న్యాయం చేయండి. దేవుడు మీ జీవితంలో న్యాయం చేస్తాడు, నీ కుటుంబంలో న్యాయం చేస్తాడు,
నీకు విడుదల ఇస్తాడు, నీ సమస్యలు మారుస్తాడు. ఒక వ్యక్తిని నమ్ముకుంటే నీ దరిద్రత పోదు, దేవుడిని నమ్ముకుంటే నీ దరిద్రం పోతుంది. చెప్పలు కూడా దేవుడు అయిపోతుంది. అది నా జీవితంలో జరిగింది. కట్టిగా దరిద్రుడి వలె డొక్కు సైకిల్ కూడా లేకుండా, కట్టుకున్న బట్టలు లేకుండా గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో సేవ చేసి సువార్త చేసి యథార్థంగా జీవించి ఈ దినాన్ని బెంచు కాలంతో తిరుగుతున్నారు సేవకు. చెప్పలు కూడా దేవుడు అయిపోతుంది. ఎలా తిరుగుతున్నారు వారు, ఎలాగ అభివృద్ధి చెందారు వారు? మీరే సాక్ష్యం చెప్తారు కదా. మా పాస్టర్ గారికి ఇక్కడికి వచ్చినోడికి కట్టుబట్టలు ఉన్నాయి తప్ప ఒక జత బట్టలు కూడా ఎక్స్ట్రా లేవని సాక్ష్యం చెప్తారు కొంతమంది విశ్వాసం. ఒక డొక్కు సైకిల్ తప్ప ఇంకేమీ లేదని చెప్తారు. ఎలాగ ఈరోజు ఇన్ఫిల్ట్రేషన్ తిరుగుతున్నాడు, ఎలాగ కారణం తిరుగుతున్నాడు? అయినా దేవుడు కృష్ణుడే కాబట్టి దేవుడు విడిపించి గొప్ప చేస్తున్నాడు అంతే. చెప్పలు కూడా దేవుడు భయపడు. నన్ను గొప్ప చేసిన దేవుడు నిన్నెందుకు గొప్ప చేయడు? నన్ను విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? నీ హృదయము దేవుని దృష్టికి విరోధంగా ఉన్నది, దేవునికి దూరంగా ఉంది. నీ పెదవులు ఆయన చూపిస్తున్నాయి, నీ మనసులో ఆయన స్థానము లేదు. ఎవరెవరికో స్థానం ఉంది. వాళ్ళు ఎవరినో తీసేస్తే ఇప్పుడు దేవుడు నీలో కూర్చున్నాడు, సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడు ఆయన. ఎవరైతే తలుపు తీస్తారో వారు లోపలికి వెళ్ళి వారితో నాతో వారు భోజనము చేదురు, వారు బాగా ఫలించదు. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఒక దినాన తనకున్న ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, రాజ్యాన్ని బట్టి, ఈ రాజ్యం అంతా తెలివితేటలను బట్టి నేను సృష్టించాను, కట్టాలని అనుకున్నాడు నెబుకద్నెజరు. అనుకున్నాడు లేదా? అంతేగాని దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చేసినట్లేదు. ఆఖరి గడ్డి వేసాడు పశువు అయిపోయి. ఒక మనిషి పశువు అయిపోతారు ఎక్కడైనా. ఏమ్మా ఇప్పుడు నేను ఏసునామం మీ పశువులోకులు కాకుండా మీరు పశువులు అయిపోతారా? అది ఎవరు సాధ్యము? దేవునికే సాధ్యం. రాజుని గడ్డి వేసే పశువుగా చేశాడు. మన జీవితంలో మనం చేసిన అతిక్రమం బట్టి చేయడా? ఆలోచన కలుగు. నువ్వు దేవుని సన్నిధికి రావడం గొప్ప కాదు, నువ్వు మార్పు చెందడమే గొప్ప. ఒకడు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారు మనసు కలిగి ఉంటేనే నా రాజ్యానికి వారసులు. లేకపోతే మీరు బయట వారే, త్రోసివేయబడేవారే, మీరైనా నేనైనా. గొప్ప దేవుని కలిగి ఉన్నాం. చూచుచున్న దేవుడు, మనం మాట్లాడుతున్న మాటలు సరస్వతులు వింటున్న దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. చూచుతున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, గద్దించే దేవుడు, బుద్ధి చెప్పే దేవుడు. ఇక్కడ ఏదో ఆచార సంబంధం వచ్చేసుకుని మాటలు వినేసి 2 పాటలు పాడేసి నీ హృదయం మరలా పక్కకి వెళ్ళిన తర్వాత నువ్వెవరితో మాట్లాడుతున్నావు సార్ ఆలోచించి. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతావో ఆలోచించి. ఎప్పుడు చూసినా సరే సెక్సీ అంటాడు తప్ప ప్రేమ చూపించడం మా సేవకుడు అని మాట్లాడుతావు. ఒకేలా నేను ప్రేమ చూపిస్తే కొన్నాళ్ళు చూపిస్తాను. నేను దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమించాలంటే ఆయన ఇష్టాన్ని జరిగించాను, చిత్తాన్ని జరిగించాను, అంతే కదండి. నిన్ను గొప్ప చేస్తాడైనా. నీ అప్పులను బట్టి, నీ కుటుంబంలో సమస్య బట్టి నువ్వు కుంగిపోవడం పర్లేదు. ఏదైనా సరే శ్రమ వస్తే చాలండి. దేవుడు నాకే ఇలాంటి అన్యాయం చేయాలా? నా కుటుంబంలో నేను శోధన పెట్టాలా? నా రక్త సంబంధానికి ఇలాంటి కార్యం చేయాలా? నేను ఏం చేశానని? నువ్వేం చేశావు తెలియదా? నువ్వేం చేస్తావు? శత్రువుని ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమించడం ద్వేషిస్తున్నావు, ఆ నాశనాన్ని కోరుకుంటున్నావు. అప్పుడు దేవుడు ఎలాగా నీ కార్యం చేస్తాడు? ఆయన ఏం చెప్పాడు? నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు. వాడు ఆకలి ఉంటే ఆహారం పెట్టమని చేస్తున్నావా? చేయవు, మిత్రుడికే చేస్తావు. ఇది ఎప్పుడు మనసుది? పూర్వకాల మనసు. ఇప్పుడు మనసు అది ఉండకూడదు. నువ్వు నమ్మిన దేవుడు తప్ప మరి దేవుని ఎక్కువగా ప్రేమించొద్దు అంటాడు. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు ఈరోజు? నీ భర్త కంటే, నీ సేవకుడి కంటే, నీ సంగమ కంటే, ఆయన నామ ప్రతిష్ఠ కంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎక్కడే పరుగులాడుతున్నావు? అది నీకే తెలుసు. మనుషులు సంతోషపరచకండి, మనుషులు గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి, దేవుని దగ్గరికి తీసుకురండి. ఒక మనుషుడు నీ జీవితాన్ని మార్చలేదు. ఒక మనుషుడు మంచం మీద పడి ఉంటే లేవనెత్తలేదు. నువ్వు చనిపోతే నీ కొడుకులు కూడా నీకున్న ఆస్తిని పంచుకోవాలని చూస్తారు. ఆ మంచం మీద మా అమ్మలు ఎక్కడ ఉంటే బాగుంది అనుకుంటారు.
అందుకే బంధాల వైపు చూడొద్దంట నేను. అనుకోరా? అనుకున్న వాళ్ళు లేరా? అవసరం పేకరు కూడా చంపేస్తారు, బేగ సావట్లేదని. చూస్తున్నారా? యూట్యూబ్లో వాటిలోను వార్తలను చూస్తున్నారు లేదా? అత్త మెడపేసి చంపిన కోళ్ళు చూస్తున్నారు లేదా? తండ్రి తనయుడు చంపినట్టు తనయుడు, తండ్రి ఆ యొక్క జీవితాన్ని తండ్రి సాధించిన తనయుడు వింటున్నావు లేదా? మరి ఆ కొడుకేది ప్రేమ? వాడు తండ్రి ఆస్తిని ప్రేమిస్తున్నాడా? తండ్రిని ప్రేమిస్తున్నాడా? తండ్రి ఆస్తిని ప్రేమిస్తున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, మీ కొడుకులు కుమారులు చదువుల కోసం అప్పులు చేయకండి. అర్థమవుతుందా? చదివిస్తే ఉన్నంతలో చదివించండి, లేదా మంచి పని నేర్పించండి, లేదా భక్తి నేర్పించండి. ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తారు, దేవుడే పెంచుతాడు అన్న అంచనా. ఈ ఉద్యోగం కంటే మరొక ఉద్యోగం ఏది లేదు. దేవుడికి భయం చప్పలు కూడా దేవుడికి భయం పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా విలువిస్తారు తెలుసండి. నేను కొన్ని గిఫ్ట్స్ కొట్టడానికి వెళ్ళాను చిన్నపిల్లలు. నేను రాజమండ్రి షాప్కి, బైబిల్ బుక్ షాప్కి వెళ్ళానండి. అక్కడ ఇద్దరు స్త్రీలు, ఒక ఎవరి అమ్మ ఒక తల్లిగారు, మరో తల్లిగారు, దాని యజమానులు పాస్టర్ గారు రాయకూడదు. ఎవరికి తగ్గించారు అటు వాళ్ళు తెలుసండి. నాకు 20% తగ్గించారు. దేవునికి మహిమ కలుగుతారు. దేవుడు గొప్పవాడు, మన స్థితిగతులు ఎదుర్కొన్న దేవుడు. నా జేబులో ఎంత ఉందో, నేను నిన్న 2000 రూపాయలు బయటికి వృత్తిని బట్టి దేవుడు ఇచ్చిన కార్యం బట్టి వెళ్ళాను. దానికి తగినట్టుగానే తీసుకొచ్చేసాను. వచ్చేటప్పుడు చప్పలు కూడా దేవుడు వైపు వచ్చాను. నేను రేపటి గురించి ఆలోచించను. మీరు ఆలోచిస్తారా? చెప్పండి. ఆలోచించి మీ జీవితంలో ఏం కూడబెట్టారు చెప్పండి. ఏమేమి కలుగుతారో చెప్పండి దేవుడికి. నేను రేపటి గురించి ఆలోచించను. రేపు అనేది ఎవరిదే? మనది కాదు. దేవుడు ఇస్తే మనది, లేకపోతే ఆయనదే. రేపు అనేది రూపం లేదు, నేడు అనేది అంతం లేదు. నేడు సమయం ఉండగానే, బ్రతికుండగానే, నేడు అంటే మనం ఈ భూమి మీద బ్రతికుండగానే మేలు చేద్దాం రండి, కీడు చేయొద్దు. దేవుడికి మేలు చేయాలి, మనుషులకు మేలు చేయాలి, సంఘానికి మేలు చేయాలి, సేవకులకు మేలు చేయాలి, నీ కుటుంబానికి మేలు చేయాలి, నీ బంధువులకు మేలు చేయాలి, నీ స్నేహితులకు మేలు చేయాలి. మేలు చేయాలంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టి చేయక్కర్లేదు. నువ్వు యథార్థంగా జీవించి, సత్యముగా జీవించి, నువ్వు అభివృద్ధి చెంది నీ అభివృద్ధిని ఇతరులకు చూపించు. చెప్పలు కూడా దేవుని అయిపోవచ్చు. అదే నువ్వు చేసే మేలు. అందుకంటే నువ్వు మేలు ఏం చేయక్కర్లేదు. అందుకని అలాంటి మేలు చేయబట్టే ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు దావీదు? మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు, మనసార నిన్ను స్తుతింతును, మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవనే చేయును, నా ప్రాణమా, నా అంతరంగమా, నా యోనా, నా సమస్తమా. దేవునికి మహిమ కలుగుగా. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు, నీ మనసును ఆనందింప చేస్తాడు. శుక్రవారం ఏదో కార్యం ఉంటే మనుషుల కార్యం వెళ్ళిపోవడం, ఆదివారం ఉంటే వెళ్ళిపోవడం, వాళ్ళు ఎవరో నీ బాధ ఉంటున్నారు. సత్యం ఇది. దేవుని కోసం జీవించు, దేవుని నిర్లక్ష్యం చేయద్దు. శ్రమలోనే ఆనందం, అప్పుడు నువ్వు చూస్తావు ఆనందం. పౌలు శీల శ్రమలో ఆనందం చూసారు లేదా? గొప్ప చేయబడ్డారు లేదా? ఇక అర్థమైందా? మరి సద్రాక మెషకులు, అబద్ధగోయులు గొప్ప చేయబడ్డారు లేదా? వారిని బట్టి రాజ్యం అంతా మార్చబడిందా లేదా? నిన్ను బట్టి నీ పక్కవారు రాలేకపోతారంటే అక్కడ అర్థమేంటి? దేవుని మహిమపరిచే జీవిత విధానం మనకి లేదు. ఇద్దరు మూడు పలుకుని పనికి వెళ్ళిపోవడం, ఇద్దరు మూడు పలుకుని ఫంక్షన్కి వెళ్ళిపోవడం. ఏమండి, మొదట్లో నువ్వు బలపరుచుందని ఇప్పుడు ఎందుకు బలపరచలేకపోతున్నావు? నీవు కూడా తనతో కలిసి ఒక రోజు నిర్లక్ష్యము చేసావు కనుక. అంతేనా? ఏమండి, మొదట్లో దేవుడి సందికి వెళ్ళాలని బలపరిచారు పక్క వాళ్ళు. మీరు ఈ రోజు ఎందుకు బలపరచకపోతున్నారు? మీ పని నిమిత్తం ఆవును కూడా తీసుకెళ్ళి బలహీనపరిచారు, అందుకని సాక్ష్యాన్ని కోల్పోయారు. అంతేనా? కాబట్టి దేవుడి సంధిలో నన్ను బలపరచడం అనేది నేను సమస్తమును చేయగలను చెప్తాను. కాబట్టి దేవుడి సంధిలో మరో భక్తుడు ఏంటాడు? ఏమంటైనా శ్రమలో ఆయనకు అతిశయమంట, శ్రమలో ఆయనకు అతిశయం ఆనందమంట. మరి ఎంత రుచి చూస్తే
శ్రమలో పొందిన తర్వాత వచ్చే మేలును చూసి ఆ గొప్ప మేలేంటో ఆయన అనుభవించడానికి మాట పలుకుతున్నాడు. ఏమన్నాడైనా? శ్రమలే నా అతిశయం, శ్రమలే నా ఆనందం, శ్రమలే అంటే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలే ఆనందం, శ్రమలే అంటే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం వెరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం వెరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలే అంటే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విశ్వాసమే మన బలం, విశ్వాసమే నా బలం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఏమంటేనా? శ్రమలు నాకు అతిశయం, శ్రమలేదు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను అన్న మనసు కలుగుంటే శ్రమలు మన నుంచి దూరంగా పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. పారిపోవా? ఇప్పుడు నీ శత్రువు గురించి, నీ పట్టణ వారి గురించి, నీ కిట్టిన వారి గురించి, ఎవరైనా వారి గురించి చెప్తున్నారు అనుకోండి, అప్పుడు నువ్వేమనాలి? వాళ్ళు నాకు చెడ్డ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నీకేంటి బాధ? వాళ్ళ గురించి నువ్వెందుకు చెప్తున్నావు? మా మధ్య ఎక్కువ చేయడం చెప్తున్నావు, తక్కువ చేయడం చెప్తున్నావా? ఎలా ఇంకెప్పుడు అలాంటి మాట చెప్పుకో అన్నావు అనుకో. ఒక రోజు, 2 రోజులు మళ్ళీ చెప్తుందా? నీకు అనే మనసు ఉంటుంది కదా, అంటే విరోధం అయిపోద్ది. ఇక్కడ అప్పుడు మళ్ళీ నీకు అర్థమవుతుందా? అన్నామనుకో ఇంకెప్పుడైనా వస్తుందా? అయ్యి బాబోయ్, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, కానీ ఆ పెట్టం దగ్గరికి వెళ్ళి చెప్తే నేను పెట్ట అయిపోతుంది. అవునగా చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, కానీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చిన్న నోరిగించామనుకో మా నోట్లో పేట ఉంటుంది అనుకుంటారు అనుకోరా? నువ్వు కూర్చోడు పెట్టి కావండి అనుకుంటారు అనుకోరా? మా దగ్గర గింజలే ఉంటాయి, పుట్టని దిగిపోద్ది. పరలోక రాజ్యం ఎవరికి కావాలో వాళ్ళ దగ్గర ఉంటారు, నరకం కావాలన్నా బయటకు పోతారు. ఎందుకంటే మీ జీవితాలు మార్చుకుని దేవునికి అంకితమైతేనే దేవునికి మహిమ, మీ పరలోక రాజ్యం వారసులుగా ఉంటారు. ఇప్పటికీ ఎప్పటికీ ఇదే సువార్త చెప్తాను నేను చనిపోయినంత వరకు కూడా. దేవుడు నాకు అదే చెప్పని ప్రతిష్ఠించాడు. ఎవరు నొచ్చుకున్నా ఏమంటే పుండు ఉంటుందండి, పైన మందేసి కడితే పుండు తగ్గుతుందా? డాక్టర్ ఏం చేస్తాడు? ఏమ్మా నీకు ఇంత నిర్లక్ష్యం ఏంటి? ఈ పుండు కులిపోయింది, లోపల మాంసం కులిపోయింది, దీనివల్ల శక్తికి అయిపోద్ది, చేయి తీసే వాళ్ళు చెప్తుంది అని చెప్తూ ఆ పుండు లోపల కత్తి పెట్టి ఆ పాడైన శరీరాన్ని అంతటి కోసి అందులో మందేసి పైన కట్టుకడతాడు. అప్పుడు గాయము తగ్గుతుంది, నీ ఎముకకి నీ చేయి కానీ ఉంటుంది. అంటే మేలుకోని స్నేహితులు గాయం చేస్తాడు, పగలేని వాళ్ళు ఎక్కడైనా ముద్దులు పెడతాడు. ముద్దులు పెట్టేవాడు సైతాను, నీ గాయపరిచేవాడు దేవుడు. చెప్పకూడదు దేవుడు భయపడు. ఇప్పుడు చెప్పండి, మీకు ముద్దులు కావాలా గాయం కావాలా? ముద్దులు వద్దు, గాయం వద్దు, ముద్దులు కావాలంటే మాట్లాడలేదు మీరు. ఏం కావాలి నీకు? ఏమ్మా సాతాను ముద్దులు కావాలా? దేవుడు గాయపరిచి స్వస్థత కావాలా? స్వస్థత కావాలి. స్వస్థత మనసు కలిగి ఉండాలి, స్వస్థ హృదయం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, దుర్బుద్ధి కలిగి ఉండకూడదు, సత్యబుద్ధి కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం యథార్థంగా జీవించినప్పుడు యథార్థవంతులు దేవుడు ఏమీ చేయక మానడు. యథార్థవంతులు దేవుడు ఏమీ చేయక, యథార్థవంతుల ప్రార్థన నేను తప్పక వింటాను. అతడు నాకు ఇష్టమైనందున అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసింది. శ్రమలో నేను తోటేయండి గొప్ప చేసింది. అతని మొర నేను ఆలకిస్తాను, నా దృష్టికి యోగ్యుడు కనుక. దేవుడి మాటలు దీవించును గాక.